వెళ్ళకపోతే దీనిలో కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడతారు పోలీస్ డిపార్ట్మెంట్ అని కూడా చెప్తున్నా. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తప్పులు చేసి ఇరుక్కుంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరందరూ రేపు ప్రశ్నార్థకం అవుతారు, మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవుతారు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇవాళ రైతులను ఉద్దేశించి వారిని సంప్రదించడానికి, వారి విషయాలు తెలుసుకోవడానికి వెళ్లిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడిని అందరూ పార్టీలకు అతీతంగా ఖండించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, రాజధాని రైతులు అడ్డుకుంటారా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. టీడీపీ వాళ్ళు కాకుండా అడ్డుకుంటారా? జై చంద్రబాబుని ఎందుకు అనాలి? డౌన్ డౌన్ వైఎస్ఆర్సీపీ అని ఎందుకు అనాలి? డౌన్ డౌన్ అప్పిరెడ్డి అని ఎందుకు అనాలి? ఏం నాకు అర్థం కాల. నిజంగా రైతులైతే వాళ్ళ బాధని చెప్పుకుంటారు, అడ్డుకుంటారా? నిజంగా రైతులేనా చెప్పండి. నిజంగా రైతులైతే నమస్కారం పెట్టి తప్పుకెళ్ళిపోతాం మేము. రైతుల ముసుగులో ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళని గూండాలని ఎందుకు అంటున్నాం అంటే రాళ్ళు విషయాలు కాబట్టి గూండాలంటున్నాం, గుడ్లు విషయాలు కాబట్టి గూండాలంటున్నాం. అంటే మనం మమ్మల్ని అవమానించాలనుకుంటున్నాను మీరు. పిచ్చోళ్ళారా, మమ్మల్ని అవమానించలేదు మీరు, మా గౌరవాన్ని మరింతగా పెంచారు. అమరావతిలో ఏదో జరుగుతుంది, దోపిడీ, అమరావతిలో అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని చూడటానికి వెళ్తున్నటువంటి వైసీపీ నాయకుల్ని అడ్డుకున్నాము అని మీరు సందేశం ఇచ్చారు. ఇవాళ మేము వెళ్తే కొన్ని విషయాలు మాట్లాడతాం కాబట్టి ప్రపంచానికి తెలియకూడదు. దాస్తున్నారు గుప్పెట్లో. ఎన్నాళ్ళు దాస్తారే? దాయలేరు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు నారా లోకేష్ గారి ప్రోద్బలంతో దాడి చేశారు, ఏ విధమైన సందేహం లేదు దీనిలో అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. విజువల్స్ చూడండి, మొత్తం జరిగిన పరిణామాన్ని వినండి. ఎవరికైనా ప్రూడెంట్ పర్సన్కి, కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది దీనిలో మా ప్రమేయం ఏమీ లేదు, మేము తగాదా కోసం వెళ్ళలేదు, వెళ్ళవలసిన అవసరం మాకు లేదు. మీరు కొద్దిగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, ఇదిగో ఒక్క విషయాన్ని, వాళ్ళు దాడులు చేయొచ్చు, కేసులు పెట్టొచ్చు, కానీ అమరావతిలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది. మీ దాడుల్ని మేము లెక్క చెయ్యం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొంటాం. దాడులు లెక్క చేయమంటే మేము కూడా దాడి చేస్తామని అర్థం కాదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొంటాం వాటిని. ఇవాళ మీ పరువు బాయిని గుర్తుపెట్టుకోండి. గొడ్డల పార్టీ అని ఎక్కడ కనబడితే అక్కడ, ఎక్కడ పెళ్లికి వెళ్ళినా కూడా చంద్రబాబు వైఎస్ఆర్సీపీ గొడ్ల పార్టీ అంటున్నాడు. పెళ్లికెళ్ళు, పుట్టినరోజుకెళ్ళు, వైఎస్ఆర్సీపీ గొడ్ల పార్టీ అంటాడు. ఎవరిది గొడ్ల పార్టీ? మీ దాడులు పార్టీ కాదు. గొడ్ల పార్టీ అయితే మేము ఇట్లా ఉంటామా? ఉండవల్లిలో కార్లు పాలు కొట్టుకొస్తామా గొడ్ల పార్టీ అయితే? చెప్పని అడుగుతా ఉన్నా. గొడ్డలి నారా లోకేష్ చేతులు పెట్టేశాడు. మాది కాదు గొడ్డలి, నారా లోకేష్ చేతులు పెట్టి ఇవాళ నాటకం ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి, అమరావతి రైతులకే కాదు, ఈ రాష్ట్రంలో ఏ రైతుకు అన్యాయం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి తరపున మేము అండగా ఉంటాం. ఆయన ఆదేశాల ప్రకారం ముందుకెళ్తాం. దీనిలో ఏం జరిగిందో జరిగింది, కానీ కారు బాలు కొడతారు, రేపు తలకాయలు బాలు కొడతారు, పోలీసు వాళ్ళని కొడతారు, లేకపోతే చంపేస్తారు. కానీ చూద్దాం, విల్ సీ. గొడ్ల పార్టీ మాది కదా, తలకాయలు బాగా కొట్టుకుంటాం, కార్లు బాగా కొట్టుకుంటాం. గొడ్ల పార్టీ వాళ్ళం ఏం చేస్తాం? ఎన్ని చేసినా రైతుల పక్షాన ధైర్యంగా నిలబడతాం, రైతుల సమస్యలను అడ్రస్ చేస్తాం. మీరు వినకపోతే న్యాయస్థానాలకు వెళ్తాం, మాకు లీగల్ టీం ఉంది, న్యాయస్థానాలకు వెళ్తాం, న్యాయస్థానంలో మిమ్మల్ని నిలయేస్తాం. మీరు ఇచ్చారు కదా ఎక్విజేషన్, దాని ప్రకారం వెళ్ళండి. ఎక్విజేషన్ ఇస్తారు, మధ్యలో రోడ్లు వేస్తారు, మ్యాప్లో మీ పొలం ఇస్తావా ఇవ్వా అని అరెస్ట్ చేస్తారు. ఆ హెరాస్మెంట్స్కు వ్యతిరేకం తప్ప చట్ట ప్రకారం మీరు తీసుకోవడానికి మేము ఏ విధమైన వ్యతిరేకం కాదు. వారికి అన్ని వేళలా లీగల్గా, పొలిటికల్గా మేము అండగా ఉంటామని మరొకసారి దాడి జరిగిన తర్వాత పునరుద్ఘాటిస్తున్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. జనరల్గా అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, అవసరమైతే ఇస్తాం లీగల్ టీంతో. జనరల్గా ఇవ్వాల్సిన అవసరం పోలీసులు ఉన్నారు అక్కడ సాక్ష్యం. మీకు గుర్తుందా? నా మీద వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వస్తుంటే
పోలీసులు ఎఫ్ఐఆర్ రాశారు, ఎస్ఐ రాశాడు. సరే అతను నోటీస్ ఇచ్చారనుకో, మొన్న అది వేరే విషయం. ఎస్ఐ రాశాడు, వాళ్ళ సమక్షంలో నేరం జరిగింది. ఎఫ్ఐఆర్ ఎవడైనా ఇవ్వచ్చు, మమ్మల్ని ఇవ్వమంటే మమ్మల్ని ఇస్తాం. అసలు కానిస్టేబుల్కి దెబ్బ తగిలిందయ్యా, కేసు పెడతారా కట్టరా నాకు చెప్పండి. కానిస్టేబుల్కి దెబ్బ తగిలింది, ఎయిమ్స్లో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అక్కడి నుంచి మణిపాలకు తీసుకెళ్తామని వాళ్ళ బంధువులు అడుగుతున్నారు. కేసు కడతారా కట్టరా? కట్టి మా మీద పెడతారా? తెలుసుకోండి, అది కూడా తేలిపోద్ది. కట్టి అప్పిరెడ్డి, అమ్మడి రాంబాబు, పేరి నాని, అవినాష్, 1, 2, 3, మొండితోక అరుణ్, లేకపోతే వేమారెడ్డి గారు 1, 2, 3, 4, 5 అని అందరిని ఎక్యూజ్ చేసి మమ్మల్ని 307 పెట్టి అరెస్ట్ చేస్తారా? చేసుకోండి బాబు, మీరు చేసేది ఏముంది? మరి గొడ్డల పార్టీగా మేమేం చేయలేం. మీది మాత్రం పూల పార్టీ, దండలేస్తుంటారు. అది కూడా తేలిపోద్ది. ఈ కేసులో తేలిపోవాలనుకున్నా. కానిస్టేబుల్కి దెబ్బ తగిలింది, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. డీజీపీ కేసు రిజిస్టర్ చేస్తావా చేయవా? చేస్తే ఎవరి మీద చేస్తావు? తేలిపోద్దిగా. సాయంత్రానికి చూద్దాం. థ్యాంక్ యూ.